కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త సూరవరం గ్రామ అభివృద్ధిని తామే చేశామని చెప్పుకుంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఎస్ అన్నవరం పరిధికి చెందిన వైసీపీ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దాడిశెట్టి రాజా తన సొంత నిధులతో నిర్మించిన మంచినీటి ట్యాంకును ఇతరులు నిర్మించినట్లు చెప్పుకుంటూ ప్రారంభోత్సవం చేయడం సరికాదని విమర్శించారు. జరగాలి చెల్లెలు పిల్లని ఏదో సినిమాలో చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ అని మళ్ళీ జాయినింగ్ చేసుకోండి, దానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కాకపోతే తమరు మాట్లాడుతూ ఇందిరా కాలనీ నేనే తీసుకొచ్చాను, ఎస్ అన్నవరంలో మన ఎస్సీ కాలనీ నేనే తీసుకొచ్చాను సెలవు ఇచ్చారు మీరు. ఆ కాలనీ పేరే ఇందిరా కాలనీ. మీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. ఆ కాలనీకి మీరు ఇందిరా కాలనీ అని పేరు పెట్టారా? మీరేనా ఇందిరా కాలనీ అని పేరు పెట్టింది? 2 సంవత్సరాలు కోవిడ్ పోను, మిగిలిన 3 సంవత్సరాల్లో మా మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు ఊరంతా సిమెంట్ రోడ్లు చేశారు. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, లేదా అక్కడ ఉన్న మీ కార్యకర్తలను అడగండి, మీకు తెలుస్తుంది. ఊరు పుట్టి కవలపాడు పుట్టి 200 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు వరకు అక్కడ తాగడానికి నీళ్ళు లేవు, ఉప్పు కసం. ఆ నీళ్లు తాగాలంటే ఉప్పు కసం. అటువంటి నీళ్ళకి తున్నించి పైప్ లైన్ వేసి 2 ట్యాంకులు కట్టి వాళ్ళ దాహాతి తీర్చి ఇప్పటికి వాళ్ళు స్వచ్ఛమైన నీరు తాగే అవకాశాన్ని కల్పించింది మా దాడిశెట్టి రాజా గారు. ఇవన్నీ గుర్తించండి. మేము ఎందుకు చెప్తామంటే వీటిని స్ఫూర్తిగా చేసుకొని మీరు కానీ మీ పిల్లలు దివ్య గారు కానీ ఇంకా బాగా డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాం. తర్వాత మీకు ఏం చెప్తున్నారో మీ నాయకులు నాకు అర్థం అవ్వలేదు. దాడిశెట్టి రాజా గారి సొంత నిధులతో ఉప్పరగూడెంలో ట్యాంక్ నిర్మిస్తే ఊరు పుట్టి కవలపాడు పుట్టి 200 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు వరకు అక్కడ తాగడానికి నీళ్ళు లేవు, ఉప్పు కసం. ఆ నీళ్లు తాగాలంటే ఉప్పు కసం. అటువంటి నీళ్ళకి తున్నించి పైప్ లైన్ వేసి 2 ట్యాంకులు కట్టి ఆయన చూసి నేర్చుకొని మీ సొంత నిధులన్నా ఖర్చు పెట్టడం నేర్చుకోండి, లేదా రాజాగారిలాగా అభివృద్ధి చేయడం అన్నా నేర్చుకోండి. మీకు అంత వయసు వచ్చింది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ 50 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు. ఇటువంటి అసత్యాలు పదే చెప్తే అవి ఎప్పటికీ నిజం కావని చెప్పేసి గౌరవ రామకృష్ణ గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇందిరా కాలనీలో తెలుగుదేశంలోకి వైసీపీ కార్యకర్తలు జాయిన్ అయ్యారని చెప్పేసి ఒక కార్యక్రమం ఏటకొండ గ్రామంలో పెట్టి ఉన్నారు. అది ఫేక్ అని చెప్పేసి పూర్తిగా వివరాలతో సమృద్ధిగా మన నాగేంద్ర గారు వివరించారు. అది ఫేక్ అని నిరూపించడానికి కూడా యనమల రామకృష్ణ గారు మీ మెడలో కొండువ వేసి మిమ్మల్ని పార్టీకి మళ్ళా గుర్తింతారన్న ఉద్దేశంతో మనం తీసుకెళ్ళడం, ఆయన మా గ్రామం గురించి లేనిపోయిన విషయాలు 2-3 మాటలు మాట్లాడేసి ఆయన సైడ్ అయిపోయి వెనకతలు మళ్ళీ రాజేష్ గారితో కొండువ వేయించడం వల్ల మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాకు రామకృష్ణ గారు లేదు. ఒక పంచాయతీకి ఒక 12 కోట్ల రూపాయలు ఇటు భూమి కొని ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్నది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ జరగలేదు, జిల్లాలోనే కాదు. అటువంటి అభివృద్ధి చేసిన రాజా గారిని ఏమి చేయలేదని చెప్పడం. ఇప్పుడు మీరందరూ మీ సోదరులందరూ ప్రెస్ మిత్రులందరూ వచ్చిన రోడ్డు మీరు చూసే ఉంటారు. ఈ రోడ్డు ఇంత ఎడల్పు కానీ ఇంత క్వాలిటీ కానీ జిల్లాలో ఎక్కడన్నా చూపించినట్లయితే యనమల రామకృష్ణ గారు జిల్లా మంత్రి కానీ దగ్గర 15 సంవత్సరాలు ఆయన నాయకత్వం వహించారు. ఆ 15 సంవత్సరాల్లో ఏ ఊరికన్నా కనీసం ఆయన సొంత ఊరికి ఇందులో సగం రోడ్డు వేయించుకున్నట్టు ఆయన చూపించినట్టయితే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మేము చిన్నప్పటి నుంచి మాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ మీద తిరగడం అలవాటు. ఆ ఇంట్రెస్ట్ కొద్ది మేము ఈ ఏళ్ళ నుంచి రామకృష్ణ గారు రాజా గారి కన్నా ఎక్కువ డెవలప్ చేశారని చెప్పి నిరూపించగలిగితే మేము ఏళ్ళ నుంచి రాజకీయంలో తిరగమని చెప్పేసి అని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశంలోకి వైసీపీ కార్యకర్తలు జాయిన్ అయ్యారని చెప్పేసి ఒక కార్యక్రమం ఏటకొండ గ్రామంలో పెట్టి ఉన్నారు. అది ఫేక్ అని చెప్పేసి పూర్తిగా వివరాలతో సమృద్ధిగా మన నాగేంద్ర గారు వివరించారు. అది ఫేక్ అని నిరూపించడానికి కూడా యనమల రామకృష్ణ గారు మీ నెలలో కొండువ వేసి మిమ్మల్ని పార్టీకి మళ్ళా గుర్తింతారన్న ఉద్దేశంతో మనం తీసుకెళ్ళడం, ఆయన మా గ్రామం గురించి
లేని కొన్ని విషయాలు 2-3 మాటలు మాట్లాడేసి ఆయన సైడ్ అయిపోయి వెనకతలు మళ్ళీ రాజేష్ గారితో కొన్ని వేయించడం వల్ల మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాకు రామకృష్ణ గారితో ఎంతనన్నారు, రాజేష్ గారితో ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు తజ్జనా పడడం జరిగిందని చెప్పేసి అని ఇలా తెలుగుదేశం పార్టీలోనే ఒక చర్చ జరుగుతుందని చెప్పేసి అని మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా రామకృష్ణ గారు చెప్పిన మా పంచాయతీ పరిధిలో ఉన్న అంటే 83 దాటిన తర్వాత ఇచ్చినట్టుగా ఆయన చెప్పి ఉన్నారు. మీరందరూ మీ సోదరులందరూ ప్రెస్ మిత్రులందరూ వచ్చిన రోడ్డు మీరు చూసే ఉంటారు. ఈ రోడ్డు ఇంత ఎడల్పు కానీ ఇంత క్వాలిటీ కానీ జిల్లాలో ఎక్కడన్నా చూపించినట్లయితే యనమల రామకృష్ణ గారు జిల్లా మంత్రి కానీ దగ్గర 25 సంవత్సరాలు అయినా కనీసం ఆయన సొంత ఊరికి ఇందులో సగం రోడ్డు వేయించుకున్నట్టు అయినా చూపించినట్లయితే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మేము చిన్నప్పటి నుంచి మాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ మీద తిరగడం అలవాటు. ఆ ఇంట్రెస్ట్ కొద్ది మేము ఏళ్ళ నుంచి రామకృష్ణ గారు రాజా గారి కన్నా ఎక్కువ డెవలప్ చేశారని చెప్పి నిరూపించగలిగితే మేము ఏళ్ళ నుంచి రాజకీయంలో తిరగమని చెప్పేసి అని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యనమల రామకృష్ణ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడిన మాటలకి వివరణ మా పెద్దలు నాగేంద్ర గారు అలాగే గోవింద్ బాబు గారు నాగేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది. అంటే మీరు మాట్లాడిన అబద్ధాలకి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో ఒకసారి ఆలోచించాలి. అంటే మేము పిల్లలు తర్వాత పుట్టిన వాళ్ళందరికీ కూడా నిజమేమో అనుకుంటారు, కానీ మీరు కొత్తూరాన్ని అభివృద్ధి దాడిశెట్టి రాజా గారు వచ్చిన తర్వాతే జరిగింది. అదేవిధంగా నియోజకవర్గం మొత్తంగా చూస్తే మంచినీటికి ఎంత ఇబ్బంది పడేవారు ఒకసారి ఆలోచించండి. రాజా గారు వచ్చాక చాలా ట్యాంకులు అంటే 100 పైబడి ట్యాంకులు వాటర్ ట్యాంకులు ఇచ్చి ఈరోజు నియోజకవర్గానికి అంతా కూడా సస్యశ్యామం అంటే నీటికి ఇబ్బంది లేకుండా చేశారంటే దానికి కారణం ఓన్లీ వైసీపీ. అయితే మీరు చెప్పే అబద్ధాలు మా పిల్లలు మేము ప్రజల్లో వేరే అపోహలు పడుతున్నాయి. దీనికి ఒకసారి మీరు మననం చేసుకుని ముందు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఇది కరెక్టే కదా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని. అదేవిధంగా ఈరోజు ఇటువంటి మా అంటే ఈ మధ్య వచ్చిన రాజకీయాల్లో లేదంటే మిగతా పిల్లలు కూడా తప్పుడు దారి పట్టకుండా చూస్తారని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఆయన మాట్లాడిన వివరంగా అసలు ఎవరికి కూడా ఎస్ఎన్వరం ప్రజలు ఎవరికి కూడా అర్థం అవ్వలేదు. ఎందువల్లంటే ఈరోజు వైసీపీ నుంచి టీడీపీలో చేరడం ఒక పుట్టి ఫేక్. అందులో ఏ ఒక్కరు కూడా వైసీపీ కార్యకర్త అన్నవాడు ఎవరు కూడా లేడు. ఎవరికైనా సభ్యత్వం కానీ వైసీపీలో ఉన్నట్టు కానీ వైసీపీలో తిరిగినట్టు కానీ ఉంటే రుజువు చేయాల్సిన అవసరం యనమల రామకృష్ణ గారికి ఉంది. ఎందువల్లంటే ఆయన గత 40 సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరంగా ఉండడం వల్ల వెనకాల సహజంగా ఉన్నటువంటి వెనకాల కింద స్థాయి టీం మీద ఆయన ఆధారపడిపోవడం వల్ల నియోజకవర్గంలో ఏం జరిగిందో ఏంటో ఆయనకు తెలియదు. ఆయన 83లో పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మేము 81 నుంచి కూడా ఉన్నాం. అది డబ్బులు లేవు, అటు గవర్నమెంట్ నుంచి గ్రాంట్ లేదు. అప్పుడు వాళ్ళే ఆ 220 మంది మనిషి 600 రూపాయలు వేసుకుని సైట్ డెవలప్ చేసుకుని 220 మందికి ఆ రోజు యలమలకే ఎడ్లబీడి జగన్నాథ్ గారి పార్టీలకు అతీతంగా చాలామంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఎక్కువ మంది కూడా ఉండొచ్చు కూడా. వాళ్ళందరికీ కూడా ఆ టైంలో 2008 ఇవ్వడం జరిగింది. అదే సమయంలో 1996లో పంచాయతీ ఎలక్షన్ వస్తుందని యనమల రామకృష్ణ గారు ఏం చేయాలంటే ఈ దుర్గా కాలనీని ఇళ్ల స్థలాల కింద కేటాయించడం చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి పాండురంగ స్వామి దేవస్థానం తాలూకు భూమి అది. ఆ భూమికి డబ్బులు కట్టుకుంటా వదిలేసాడు. తర్వాత ఆ గవర్నమెంట్ పోయింది. అప్పుడు అదే పద్ధతిలో 2007లో మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన గౌరవ తుని నియోజకవర్గం అప్పుడు పార్టీ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళందరూ కలిపి మళ్ళా 2007లో 234 మంది